హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లెర్నింగ్. ఇవాళ వచ్చేసి మనం మీడియన్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. సో మీడియన్ అనేది నార్మల్గా మనకి సెకండ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మీడియన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, మీడియన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఇస్ అ వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ విచ్ డివైడ్స్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఇచ్చిన డేటాని మీడియన్ వాల్యూ అనేది టూ ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి, మిడిల్ వాల్యూని మనం తీసుకుంటున్నాం అనేసి మీనింగ్. సో మీడియన్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్తామంటే మిడిల్ వాల్యూ ఫర్ ద గివెన్ డేటా అనేసి చెప్తాం. మీడియన్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అదేంటి అంటే పొజిషనల్ యావరేజ్. పొజిషనల్ యావరేజ్ అన్న మీడియన్ అన్న మనకి ఒకటే ఇప్పుడు. సో విల్ గో టు ద ప్రాబ్లమ్స్ అండ్ విల్ సాల్వ్ ఇట్. ఫస్ట్ నేను ఒక శాంపుల్ డేటా తీసుకుంటున్నాను. అన్గ్రూప్డ్ డేటా కేస్ ఇది, అన్గ్రూప్డ్ డేటా. ఓకే, అన్గ్రూప్ డేటా అంటే దానికి అనేది ఒక ఫార్మాట్ అనేది ఉండదు. సో నేను ర్యాండమ్గా ఇప్పుడు 1 2 5 3 6 7 ఇలా నేను ఒక ర్యాండమ్ డేటాని తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీడియన్లో అబ్జర్వ్ చేయాల్సిన ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు అనేది చూసుకోండి. 1 2 3 4 5 6 వీ హ్యావ్ 6 అబ్జర్వేషన్స్, రైట్. 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే 6 ఈజ్ అన్ ఈవెన్ నంబర్. ఎందుకు చెప్తున్నానంటే, మనకి మీడియన్లో వచ్చేసి ఈవెన్ నెంబర్స్కి అండ్ ఆడ్ నెంబర్స్కి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటానంటే 1 2 5 3 6 7 and 4. దిస్ ఇస్ మై అనదర్ శాంపుల్ డేటా. ఇక్కడ మీరు అబ్జర్వేషన్స్ అబ్జర్వ్ చేశారంటే 1 2 3 4 5 6 7 యూ హ్యావ్ 7 అబ్జర్వేషన్స్ అంటే ఆడ్. సో మనం వే ఆఫ్ సాల్వింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ నెంబర్స్కి ఒకలాగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆడ్ నెంబర్స్కి ఒకలాగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ నీడ్ టు నో హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ గివెన్ ఇన్ యువర్ డేటా. ఓకే, అండ్ దెన్ వీ నీడ్ టు అరేంజ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మనం అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్స్లో మనకి ఇచ్చిన డేటాని మనం అరేంజ్ చేసుకుంటాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ దెమ్ అకార్డింగ్ టు దర్ మ్యాగ్నిట్యూడ్. చూడండి, 1 2 3 5 6 7 నేను అన్నిటినీ ఆర్డర్లో అరేంజ్ చేశాను, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. నా ఇప్పుడు ఏం చేస్తామంటే, యాజ్ ఈ కేస్ అనేది 6 అబ్జర్వేషన్స్ అంటే ఈవెన్ కేస్, అంటే మిడిల్ వాల్యూ మనం తీసుకోగలుగుతామా? మిడిల్ వాల్యూ ఎందుకు అంటున్నాను, మీడియన్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ వాల్యూ. సో దీనికి మిడిల్ వాల్యూ అనేది లేదు. చూసారంటే ఇక్కడ 3 అబ్జర్వేషన్స్. సో యూఆర్ గోయింగ్ టు గెట్ 2 డిఫరెంట్ వాల్యూస్ యాజ్ మిడిల్ వాల్యూస్. 3 and 5 అనేటివి రెండు కూడా మనకి మిడిల్ వాల్యూస్గా ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే, మనకి 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ యావరేజ్ ఆఫ్ దీస్ 2 డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవాలి. యావరేజ్ అంటే ఏంటి, m ప్లస్ n/2. నథింగ్ బట్ నేను ఎందుకు రాశానంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో అందుకే బై 2 అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ మీకు ఏమవుతుంది, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ చేయాలి ఇప్పుడు ఈ 2 టర్మ్స్కి. 3 + 5/2 which is nothing but 5 + 3 is 8, 8/2 which is nothing but 4. సో ఈవెన్ కేస్లో ఏం చేస్తామంటే, మనం యావరేజ్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ని తీసుకొని మనం మీడియన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ కమింగ్ టు ఆడ్ కేస్, ఇక్కడ చూసారంటే 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మిడిల్ వాల్యూ ఏమైంది ఇక్కడ 3, కానీ ఇది రాంగ్ కేస్. ఎందుకు అంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము, వీ నీడ్ టు అరేంజ్ దెమ్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో నేను ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి అరేంజ్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7. ఇప్పుడు నేను ఇవన్నిటిని ఆర్డర్లో అరేంజ్ చేస్తాను, ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి. అరేంజ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి, మిడిల్ వాల్యూ ఫైండ్ చేస్తాం. ఇది n ఆడ్ కాబట్టి డైరెక్ట్లీ యూ విల్ గెట్ ఓన్లీ 1 మిడిల్ వాల్యూ. చూడండి, 4th అబ్జర్వేషన్ ఈజ్ అ మిడిల్ వాల్యూ. అంటే 4th అబ్జర్వేషన్ ఏముంది ఇక్కడ, 4 ఉంది, నంబర్ 4. సో మీడియన్ వాల్యూ ఏమైంది, 4. మిడిల్ వాల్యూ ఫర్ ద గివెన్ డేటా ఈజ్ 4. సో మీడియన్ ఈజ్ 4. మనకు అన్గ్రూప్ డేటాలో 2 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, ఈవెన్ కేస్ అండ్ ఆడ్ కేస్. వెరీ సింపుల్ థింగ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్. మనకి ఇచ్చిన డేటాలో ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారంటే అప్పుడు మనం మీడియాని ఎలా ఫైండ్ చేయాలనేది నెక్స్ట్ మనం చూద్దాము. సో ఇందులో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్లో 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 ఏంటి అంటే, ఇఫ్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్. అండ్ కేస్ 2 వచ్చేసి ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుందంటే క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్. ఒకవేళ దీని గురించి మీకు ఐడియా లేకుంటే మీరు నేను చేసిన ముందు వీడియో మీన్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అందులో చూడండి. ఫస్ట్ కేసులో మనం తీసుకుందాం. కేస్ 1 వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుంది, అబ్జర్వేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు కదా మనకి. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ శాంపుల్ డేటా.
I am going to take one sample data. Suppose 5, 8, 11, 14, 17, 20, 23. 2, 8, 12, 20, 10, 6, 3. యాజ్ యూజువల్ మీడియంలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ చేంజెస్ ఫర్ దిస్ గివెన్ డేటా. అంటే ఆల్రెడీ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్. సో స్టెప్ 1 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసి మనం మీడియన్ అనేది ఫైండ్ చేస్తాం. ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఫైండ్ చేస్తామంటే బై యూజింగ్ యువర్ ఫ్రీక్వెన్సీస్. చూడండి, ఫ్రీక్వెన్సీస్కి మనం క్యూములేటివ్స్ ఫైండ్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్ 2. సో నేను సేమ్ ఫస్ట్ వాల్యూ అలానే నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ 2 ప్లస్ ఇక్కడ మీ సెకండ్ ఫ్రీక్వెన్సీ అంటే కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 8, 10. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ వచ్చిన ఆన్సర్ మీకు 10 ప్లస్ ఇక్కడ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 12. సో దిస్ ఇస్ 22. ఇక్కడ వచ్చిన ఆన్సర్ 22 కాబట్టి 22 ప్లస్ ఇక్కడ ఉన్న కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 20. దిస్ ఇస్ 42. నెక్స్ట్ వచ్చేసి 42 ప్లస్ ఇక్కడ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 10, 52. నెక్స్ట్ ఇస్ 52 ప్లస్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ 6. నెక్స్ట్ 58 ప్లస్ 3 విచ్ ఇస్ 61. ఇది మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వాల్యూస్. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దెమ్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఫైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము n/2 వాల్యూ అనేది ఫైండ్ చేయాలి మీడియన్కి. n/2 వాల్యూ ఫైండ్ చేయాలి అంటే యూ ఆర్ గోయింగ్ టు ఫస్ట్ క్యాలిక్యులేట్ n వాల్యూ. n వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాము, n ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ Fi. ఇట్ మీన్స్ సమ్మింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సో వీఆర్ గోయింగ్ టు యాడ్ ఆల్ దిస్ ఫ్రీక్వెన్సీస్ 2 + 8 + 12 + so on up to 3. మనం ఇవన్నీ యాడ్ చేస్తే మనకి n ఈక్వల్ టు 61 అనే వాల్యూ వస్తుంది. నాకేం కావాలి కానీ n కాదు, నాకు కావాల్సింది n/2. సో n/2 ఈజ్ నథింగ్ బట్ 61/2 విచ్ విల్ గివ్ యూ 30.5. సో 30.5 అనేది మీకు మీడియన్ కాదండి, మీడియన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వాల్యూని యూజ్ చేసి మనం మీడియన్ వాల్యూని ఫైండ్ చేస్తాం. n/2 వాల్యూ అనేది నాకు 30.5 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఏ వాల్యూ అయితే 30.5 కన్నా ఫస్ట్ గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 30.5 కదా, సో నేను ఈ వాల్యూస్తోనే కన్సిడర్ చేసుకున్నాను. 2 ఈజ్ లెస్ దెన్ 30.5, 10 కూడా లెస్ దెన్, ఇది లెస్ దెన్. 30.5 కన్నా 42 అనేది గ్రేటెస్ట్. 42 ఈజ్ గ్రేటర్ దెన్ 30.5. నెక్స్ట్ వాల్యూస్ అన్నీ కూడా ఆబ్వియస్లీ గ్రేటర్ వాల్యూసే వస్తాయి, ఎందుకంటే మనం 42 ప్లస్ సంథింగ్ చేస్తే మనకి హైయెస్ట్ వాల్యూసే వస్తాయి, ఇంకా హయ్యర్ వాల్యూసే వస్తాయి. కానీ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చిన n/2 వాల్యూ కన్నా ఫస్ట్ గ్రేటెస్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది అంటే ఈ కరస్పాండింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో 14, దిస్ 14 ఈజ్ యువర్ మీడియన్ వాల్యూ. సో మీడియన్ ఏమైంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏ అబ్జర్వేషన్కి అయితే వచ్చిందో దట్ అబ్జర్వేషన్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ మీడియన్. సో మీడియన్ వాల్యూ ఈజ్ 14. దిస్ ఈజ్ యువర్ case 1 sample problem. Now we'll see a sample problem regarding case 2. మనం case 2లో ఏముంటాయి, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. సో now we are going to calculate median for this type of data. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఫైండ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మనం ఫస్ట్ కేసులో ఎలా చేసామో అలానే చేస్తాము, బట్ ఇక్కడ ఏంటంటే ఫార్ములాని యూజ్ చేసి మనం మీడియన్ని ఫైండ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ ఇస్ 5. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, దిస్ 5 ప్లస్ దిస్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 12 విచ్ ఇస్ నథింగ్ బట్ 17. నెక్స్ట్ విల్ బి దిస్ 17 plus corresponding frequency is 23 which is nothing but 40. Next is 40, this answer, plus corresponding frequency 8, 48. Next value will be 48 plus 2 which is nothing but 50. సో నేను నాకు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఫైండ్ చేశాను.
నెక్స్ట్ వాల్యూ ఏం ఫైండ్ చేయాలి, ఇందాక ప్రాసెస్ ప్రకారమే n/2 మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనకి n/2 కావాలి అంటే ఫస్ట్ n వాల్యూ ఫైండ్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. సో నేను యాడింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఐ గాట్ ద వాల్యూ as 50. n/2 ఏమవుతుంది, 50/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 25. సేమ్ ప్రాసెస్ ఇందాకలాగా ఏం చేస్తాం, n/2 25 వచ్చిందంటే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఫస్ట్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ 25 తీసుకోవాలి. చూసారంటే 5 less than 25, 17 less than 25, 40 ఈజ్ గ్రేటర్ దెన్ 25. సో ఈ క్లాస్ ఏమవుతుందంటే దీన్ని మనము మీడియన్ క్లాస్ అని చెప్పేసి అంటాం. దిస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ మీడియన్ క్లాస్. ఓకే, మనకి ఏదైతే క్లాస్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ గ్రేటెస్ట్ వాల్యూ n/2 కన్నా వస్తుందో దట్ క్లాస్ ఇస్ కాల్డ్ as మీడియన్ క్లాస్. ఇక్కడ మీడియన్ ఎలా ఫైండ్ చేస్తామంటే హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ వన్ ఫార్ములా. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ క్యాపిటల్ N/2 మైనస్ C/F into H. This is your median formula which you are going to use if class intervals and frequencies are given. సో ఇక్కడ మనకి నొటేషన్స్ ఏంటి అనేది తెలియదు కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫస్ట్ నొటేషన్స్. n/2 ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చిన 25 వాల్యూ, బట్ ఇక్కడ LCF అండ్ H ఏంటంటే ఫస్ట్ H ఇస్ నథింగ్ బట్ క్లాస్ హైట్ ఆర్ విడ్త్. అంటే క్లాస్ హైట్ ఆర్ విడ్త్ అంటే మనకున్న డిఫరెన్స్ చూడండి, 40 to 50కి డిఫరెన్స్ ఎంత 10. ఇక్కడికి చూస్తే 50 to 60 is 10, 60, 70, 80, 90 అన్నీ కూడా 10 డిఫరెన్స్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ హైట్ ఎంత అన్నట్టు మన హైట్ వాల్యూ వచ్చేసి 10 అని మీనింగ్. ఇక్కడ మన క్లాస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత అయితే వస్తుందో దట్ విల్ టేక్ ఇట్ as H వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ 10 ఇన్ దిస్ గివెన్ డేటా. ఓకే, నెక్స్ట్ వాల్యూ వచ్చి చూసారంటే ఫ్రీక్వెన్సీస్. ఎఫ్ అనేది ఎప్పుడన్నా ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే మనకు వచ్చిన మీడియం క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 23. సో దిస్ వాల్యూ ఇస్ 23. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ మీడియం క్లాస్ విల్ బి టేకెన్ as స్మాల్ f. నెక్స్ట్ వాల్యూ ఏముంది, L రిప్రజెంట్స్ లోవర్ లిమిట్. ఓకే, దేని యొక్క లోవర్ లిమిట్ అంటే మనకి మీడియం క్లాస్ యొక్క లోవర్ లిమిట్. దిస్ ఈజ్ యువర్ లోవర్ లిమిట్, దిస్ ఈజ్ యువర్ అప్పర్ లిమిట్. అంటే ఇక్కడ లోవర్ లిమిట్ మీడియం క్లాస్కి లోవర్ లిమిట్ ఎంత వాల్యూ ఉంది, 60. సో L వాల్యూ ఇస్ 60 అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ దిస్ C, రైట్. C ఈజ్ నథింగ్ బట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోకూడదండి, ఇక్కడ ఇదే చూసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి అంటే యు ఆర్ గోయింగ్ టు టేక్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ మీడియం క్లాస్. అంటే ఇప్పుడు ఇది మీడియం క్లాస్ అంటే దీనికన్నా ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ 40 అనేది మనకి మీడియం క్లాస్లో వచ్చింది, దీనికి ముందు ఉన్న వాల్యూ ఎంత, ప్రిసీడింగ్ క్లాస్ వాల్యూ 17. సో దిస్ 17 ఈజ్ మై క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో మనకి కొంచెం రెఫరెన్స్ కోసం డినోట్ చేసుకోండి. దిస్ ఈజ్ C వాల్యూ, this is F value, this is L value. Okay, and already you know your height value is 10. సో మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. L value is 60 plus n/2 you got it as 25 minus cumulative frequency is 17 by your F value. F value is 23 into 10. ఇక్కడ ఏంటి అంటే క్యాలిక్యులేషన్స్ చాలామంది రాంగ్ చేస్తారండి. క్యాల్సీ ఉంటేనేమో డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేయండి, మొత్తం బ్రాకెట్స్ అనేది కరెక్ట్గా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు డూ దిస్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఇన్ వన్ స్టెప్ ఇన్ క్యాల్సీ, ఏం చేయండి అంటే ఈ 60ని ఏం చేయకండి, ప్లస్ జస్ట్ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ ఫస్ట్, 25 minus 17/23, దెన్ యూ మల్టిప్లై విత్ దిస్ 10. అంటే ఏంటి, బోర్డ్ మాస్ రూల్ అనేది మనం అప్లై చేయాలి. అంటే ఫస్ట్ మనం ఇది కంప్లీట్ చేశాకనే మనం 60తోనే యాడ్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ యూ విల్ గెట్ సమ్ ఆన్సర్. ఓకే, 25 minus 17/23 into 10 చేయండి అండ్ యువర్ ఫైనల్ ఆన్సర్ విల్ బీ ఈక్వల్ టు 63.4782. జస్ట్ మల్టిప్లై దిస్ అండ్ యాడ్ ఇట్ టు 60, యూ విల్ గెట్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఈ కరెక్ట్ మెథడ్లో మనం బోర్డ్ మాస్ రూల్ అనేది అప్లై చేస్తేనే మనకు ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. ఫస్ట్ 60 ప్లస్ ఇది చేసి నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే మాత్రం మనకు వచ్చే ఆన్సర్స్ అనేటివి చాలా రాంగ్గా వస్తాయి. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి క్యాలిక్యులేట్ చేయండి. That's it for today's lecture అండి. Thank you for watching my videos and please subscribe to my channel. If you are having any doubts, please post it in the comment section. Thank you.